గట్కేసర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పర్ల కిష్టయ్య ముదిరాజ్ అధ్యక్షతన సంఘం ఆవరణలో అఖిల భారత కోలీ సమాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పర్ల దేవేందర్ ముదిరాజ్, సెక్రటరీగా విబి వెంకటనారాయణ ముదిరాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉదారి దర్శన్ ముదిరాజ్, కుర్పాల విజయ్ కుమార్ ముదిరాజ్ కార్లను ఘనంగా సన్మానించడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులను బీసీటీ నుంచి బీసీఏ గ్రూప్ కు మార్చే వరకు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, బర్ల లక్ష్మయ్య ముదిరాజ్, బర్ల ఆంజనేయులు ముదిరాజ్, సంఘం ఉపాధ్యక్షులు మేడబోయిన శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సన్మానాలు వెంకటరమణ కార్యదర్శి ఉదారి దర్శన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అందరూ చెప్పిన మాదిరిగా ఆ రకంగా పట్టించుకొని చేసేందుకు అఖిల భారత్ పోలీస్ సంఘంలో నాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ధన్యవాదాలు. అనేది 50 ఏళ్ల క్రితమే మన మీటింగ్లో పదవిలో ఉన్నప్పుడు అయితే వాడు మనోడని చెప్పుకుంటాం కానీ ఇంటి స్థాయిలో చెప్పుకుంటాం. నా అభిప్రాయం చాలా మంది మనం ఇంటి స్థాయిలో చదువుకున్నప్పుడే చేయగలుగుతాము, అందరికి న్యాయం చేయగలుగుతాం అని నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో కూడా లేరు ఇప్పుడే ఎవరైతే పెద్ద మనుషులు కార్యక్రమాలు ఎందుకు జరుగుతుంది అనేది గ్రహించాలి. మన దగ్గరికి మన నాయకత్వం మనం చెప్పేది మన కులస్తులకి ఎలా అట్లా కాకుండా నా సజెషన్ మాత్రమే ఫస్ట్ సంఘాలను ఏకం చేయండి. వినతి పత్రాలు అనేది వద్దు, అసలు ఆ రూట్లో పోకండి. ఈ పార్టీలను అందరినీ వదిలేసి సంఘాలను ఏకం చేయండి. ఫస్ట్ ముదిరాజ్ బంధువులను ఏకం చేయండి. అంతేగాని ఏదో మినిస్టర్ వినతి పత్రం వచ్చినామా పండుకున్నామా వద్దు. చేసి ఉంటే పర్ఫెక్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. నా వినతి. రాష్ట్రపతి ఆయన ముదిరాజ్ అని ఆయన అయినాకనే నాకు తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు. అసలు కోహ్లీ అనేది ఆయన వచ్చినాక తెలిసింది. అయితే ఏమవుతుందంటే ఎవరన్నా పదవిలో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు వాడు మనోడు అని చెప్పుకుంటాం కానీ కింది స్థాయినోడు మనోడు అని చెప్పుకుంటున్నా. కింది స్థాయినోడు వీడు మనోడు అని చెప్పుకుంటున్నా. ఎవడన్నా పార్ట్నర్ అయ్యి ఆడు పెద్ద పదవో మంత్రో హీరోనో అయితే ఆడు మావాడు అని చెప్పుకుంటున్నాం. కింది స్థాయినోడికి మనం చెప్పుకోము. కింది స్థాయినోడు చెప్పుకున్నప్పుడే మనము అందరిని ఏకం చేయగలుగుతాము, అందరికి న్యాయం చేయగలుగుతాం అని నా ఆలోచన. అది ఎప్పుడే కానీ ఏ మూలకుండానే ఎక్కడన్నా ఉండదు. ఇప్పుడు పెద్ద మనిషి అన్నట్టు మాకు కూడా తెలియదు కులి సంఘం ఉన్నట్టు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆయన 50 ఏళ్ళ కేజీ చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎంతో సేవ చేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ కూడా 70 రోజుల్లో చేసినాడు. కానీ ఎంతమంది తెలుసు, కానీ అంతవరకు నుంచి మనకి విడికే లేదు, తెలియదు. ఒకటి కౌలి సంఘం ఉంది జాతీయ కూలీ సమాజ్ ముదిరాజ్ స్టేట్ తెలంగాణ వింగ్ గట్కేసర్ మండల్లో ముదిరాజ్ బంధువులు స్టేట్ తెలంగాణ వింగ్లో నూతనంగా ఎన్నుకోబడిన నేను మరియు బర్ల దేవేందర్ గారిని, మరియు సుదర్శన్ గారిని, మరియు విజయ్ గారిని సన్మానించినందుకు ముదిరాజ్ బంధువులకు పేరు ధన్యవాదాలు. ఈ కూలీ సమాజ్ అనేది ఏర్పడింది 1970లో ఢిల్లీలో స్థాపించడం జరిగింది. దీని అధ్యక్షతన 15 ఏళ్ళు మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షత వహించారు. మరియు భారతదేశంలో ఈ కూలీ సమాజ్ అనేది వివక్షణ పలుకుతూ ఉంటుంటే మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నాయకులు దీన్ని కాలయాపన చేస్తూ తన సొంత రాజకీయాలకు వాడుకుంటూ ముదిరాజులను కాలయాపన చేస్తూ మరి ఎదగనీయకుండా వాళ్ళ సొంత లాభాలకు ముదిరాజులను వెనుకడుగు వేయించడం జరిగింది. మరి ఈ కూలీ సమాజ్ ఈరోజు మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతిరావు గారు
ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్రంలో కూడా కమిటీ ఏర్పరిచి మరి నన్ను ప్రధాన కార్యదర్శిగా మరి గట్కేశ్వర్ గ్రామం నుంచి బల్లా దేవేందర్ గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తెలుగుగూడెం నుంచి సుదర్శన్ గారిని మరియు చౌదరిగూడెం నుంచి విజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇదే స్థాయిలో ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తూ మొన్ననే మరి సికింద్రాబాద్లో రాష్ట్రీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రతి జిల్లా నుంచి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. మరి కూలీ సమాజ్కి మొన్న అయ్యే ఎలక్షన్లో ఖమ్మం డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని చెప్పడంతో ముదిరాలంతా ఏకతాటిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతున్నా మరి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీసీడీ నుంచి ఏలే ఒక ఫైల్ కూడా జరగలేదు. కావున ఈ తొందరలో ఈ స్థానిక ఎలక్షన్లు అయ్యేలోపే బీసీడీ నుంచి ఏలవి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే దీనికి పర్యాయము మేము మా కార్యాచరణతో ముందుకెళ్ళి మరి ఇదే బీసీలు ఎలా అయితే కాంగ్రెస్ని గెలిపించామో రేపు కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముదిరాలు. జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా 42% సర్పంచ్లు, 40% గ్రామీణ ప్రాంతంలో మెజారిటీ ఉన్న మండలాలలో స్థానికంగా ఉన్న కుల గణనను బేస్ చేసుకొని టికెట్లు ఇవ్వాల్సిందిగా కూడా ప్రతి పార్టీని కోరడం, ఈ కూలీ సమాజ్ తరఫున కోరడం జరుగుతూ ఉంది. జై ముదిరాజ్, జై ముదిరాజ్.